లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ తెలిపారు. మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని, కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని రొనాల్డ్ రోజ్ చెప్పారు. 5 వీవీప్యాట్లను అబ్జర్వర్ల సమక్షంలో లెక్కిస్తామని వివరించారు. జనరల్ ఎలక్షన్ మరియు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకు మన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినవి, 7 సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్ మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము. 13 లొకేషన్స్లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. దీనికి సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ కానీ, అంటే మనకు మొత్తం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతాయి. సో కౌంటింగ్ హాల్ లోపల వాళ్ళు ఎటువంటి వస్తువులను అలో చేయరు, ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ కూడా మేము అలో చేయము. సో మొబైల్ ఫోన్స్ అనేది ఓన్లీ అబ్జర్వర్స్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ ఏఆర్ఓస్ మరియు ఎవరెవరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటీపీ ద్వారా మనకు కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన మాత్రమే అలో చేయడం జరుగుతాయి. కౌంటింగ్ అనేది మనకు 8 గంటలకు మనం ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముందు స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ అనేది చేస్తాం. 4వ తారీఖు ఎర్లీ మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ని ఓపెన్ చేయడం జరుగుతాయి. తర్వాత అబ్జర్వర్స్ ఏ టేబుల్ మీద ఏ కౌంటింగ్ సిబ్బంది కూర్చోవాలన్నది ర్యాండమైజేషన్ ద్వారా వాళ్ళే ఎంపిక చేసి మాకు ఇవ్వడం జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ కూడా 8 గంటలకు మొదలవుతాయి. ఈసారి మన జిల్లాలో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసేటప్పుడు ఈటీపీబీఎస్ అని ఏమి చెప్తామో ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చిన ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ని ఫస్ట్ కౌంట్ చేయడం మొదలు పెడతారు. అలాగే దాంతో తోడుగా మనకు ఫిజికల్గా మన ఎంప్లాయీస్ కానీ ఎలక్షన్ సిబ్బంది ఎవరెవరు ఓటేశారో వాళ్ళందరికీ కూడా కౌంటింగ్ మొదలవుతాయి ఈ 3 కేంద్రంలో. మిగతా చోట్ల సేమ్ 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలు చేస్తాం. ఈ కౌంటింగ్ మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఫలితాలు అనేది 8:30, 8:45 మధ్యలో మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. సో ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఒక ½ an hour నుంచి 40 minutes దాకా వస్తాయి అనుకుంటున్నాము. సో అరౌండ్ 2 o'clock, 3 o'clock మధ్యలో మనకు మనకు చార్మినార్ రిజల్ట్స్ కంప్లీట్గా డిక్లేర్ చేయడానికి మనకు అవకాశం ఉంది, ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినవి. దాని తర్వాత మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్గా కూడా పూర్తి చేయడానికి మేము ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్. 4వ తారీఖు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా సాఫీగా పీస్ఫుల్గా చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా.